రాష్ట్రాల వ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయనడానికి మరో ఉదాహరణ. కూతురు ఎంత చెప్పినా వినకుండా ప్రేమిస్తోందని చెప్పి ఒక కన్న తండ్రి సాగించిన కసాయితనం ఇది. కన్నబిడ్డ అన్న కనికరం ఏమాత్రం లేకుండా కాటికి పంపేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖరణ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఆ వివరాలు ఏంటో చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల మండలం ఆకులోడు గ్రామం. రైతు నరసింహారెడ్డి పెద్ద కుమార్తె అనంతపురంలోని పంతుల ఇంట్లో ఉండి డిగ్రీ చదువుతోంది. గత కొన్ని రోజులుగా రేగడి కొత్తూరు గ్రామానికి చెందిన యువకుడితో కూతురు ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్నట్టు తెలిసింది. కూతుర్ని పిలిచి గట్టిగా మందలించాడు తండ్రి నరసింహారెడ్డి. అయినా ఆమె ఏమాత్రం తన ధోరణి మార్చుకోలేదని తెలిసింది. కూతురు ఎంత చెప్పినా వినకపోవడంతో నరసింహారెడ్డి సింగనమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇరు వర్గాలను పిలిచి పోలీసులు మందలించారు కూడా. అయినా సరే ప్రేమికులిద్దరూ పట్టు వీళ్లేదు. వాళ్ల ప్రేమలో వాళ్లుండిపోయారు. తన కూతురికి ఆ కుర్రాడితో ప్రేమ పెళ్లి జరిగితే ఊళ్ళో తన పరువు మంటగలుస్తుందని భావించాడు నరసింహారెడ్డి. ఎలాగైనా సరే ఈ ప్రేమ విడగొట్టాల్సిందే అనుకున్నాడు. వరుస సెలవులు రావడంతో ఇదే తగిన సమయం అనుకున్నాడు నరసింహారెడ్డి. సెలవులకు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానని బంధువులతో చెప్పాడు. కూతుర్ని హతమార్చాలని ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. దారి మధ్యలో అంటే కొత్తకోట దగ్గర ఆగి కూతురు చేత బలవంతంగా పురుగుల మందు తాగించాడు. దీంతో ఆమె గట్టిగా ప్రతిఘటించి కేకలు వేసింది. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీసుకున్నది ఆర్గనో ఫాస్ఫరస్ కాంపౌండ్ కింద వస్తుంది. సో దీన్ని వచ్చేసి మేము దాని ప్రకారంగా ట్రీట్ చేస్తున్నాం. అంటే దాని యాంటీడోట్ అట్రోపిన్ పామ్ ఇచ్చేసి మేము ట్రీట్ చేస్తున్నాము. ఇంకా సస్పిషియస్ ఏంటంటే బాడీ మీద కొద్దిగా ఇంజరీస్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ మీద, నెక్స్ట్ నెక్ మీద కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. సో మేము ఇందాక ఆమెను అడిగాము ఏంటి ఇంజరీస్ అంటే కన్నా. సో అదే కంప చెట్లలో పడిపోయాను, దానివల్ల ఇంజరీస్ అయ్యాని తనే స్టేట్మెంట్ ఇచ్చింది మాకు. కూతురి చేత బలవంతంగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించాలన్నదే నరసింహారెడ్డి ప్లాన్. కానీ ఆమె అదృష్టం బాగుండి తండ్రి ప్రయత్నం వికటించింది. పోలీసుల ముందు ఇదెలా జరిగిందో తనకు తెలియదనే అబద్దాలాడాడు. కానీ తండ్రికి తెలియకుండా అక్కడ ఏదీ జరిగే ప్రసక్తి లేదని భావించిన పోలీసులు తమ స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పురుగుల మందు డబ్బాతో పాటు నరసింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రేమించడం వల్లే తండ్రి తన చేత పురుగుల మందు తాగించినట్టు వాంగ్మూలం ఇచ్చింది నరసింహారెడ్డి కూతురు. దీంతో అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. పురుగుల మందు డోసు ఎక్కువ కావడంతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఆమె అన్కాన్షియస్ లేకి వెళ్ళిన తర్వాత చనిపోయిందని వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయి లేచి అక్కడే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఆ కాలేజీ వెనక వైపు నుంచి ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పింది. వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేస్తే మా పోలీసులు తక్షణమే స్పందించి అక్కడికి వెళ్ళి ఆమెను 108 ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులకి, క్రాంతి హాస్పిటల్కి చేర్పించేసి చికిత్స పొందుతుంది. అమ్మాయి అయితే ప్రాణాపాయం తప్పినట్లుగా డాక్టర్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సహజమైపోయింది. కాలం మారింది, అభిరుచులు మారాయి. కులం, గోత్రం ఏమాత్రం చూడటం లేదు. ఎవరికిష్టమైన పెళ్లి వాళ్లు చేసుకునే స్వేచ్ఛలో ఉన్నారు. దీన్ని పెద్దలు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది చేయడం పోయి ఎంత చెప్పినా వినటం లేదన్న కోపం కొద్దీ పరువు హత్యలకు పాల్పడటం ముమ్మాటికి నేరమే. కాబట్టి మీ పిల్లలు ప్రేమ వ్యవహారంలో ఉన్నారని తెలిసిన వెంటనే మంచి చెడ్డలను విడమర్చి చెప్పాలి. తర్వాత వాళ్లే తెలుసుకుంటారని విడిచిపెట్టాలి. అంతేకాని ఇలా చేయడం తగదంటున్నారు పోలీసులు. సో పేరెంట్స్ బీ అలర్ట్.